ప్రతి మనిషికి హక్కులుంటాయని, వాటి కోసం పోరాడితేనే హక్కులు దక్కుతాయని కడు బేదవాడికి కూడా తెలివి నేర్పిన మహానేత జార్జ్ ఫెర్నాండెజ్. ఆయన తెలివి అమోఘం. జీవితంలో కుదురుగా లగ్జరీగా బ్రతికేంత డబ్బు సంపాదించుకునేంత పవర్ ఉన్నా కూడా వాటి జోలికి మాత్రం వెళ్లలేదు. కద్దర చొక్కా, జేబులో పెన్ను, పెరిగిన జుట్టును పద్ధతిగా దువ్వుకోవడం మాత్రమే తెలుసు ఆయనకి. కమ్యూనిజం లేని ప్రాంతాల్లోనే కాదు, దేశం మొత్తం కార్మికుల హక్కుల కోసం గొంతెత్తి ప్రశ్నించారు. తాను కార్మికుడా అంటే అది కూడా కాదు. ప్రపంచాన్ని మేల్కొలిపే అరడజన పత్రికలకు ఎడిటర్. కానీ సామాన్యుడి కోసం రోడ్డు మీదకు వచ్చారు. నీతికి నిజాయితీకి మారిపోయారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినా కూడా ఆ స్కామ్ లో ఆయన హస్తం లేదని తేలాకే మళ్లీ పదవి చేపట్టారు. ఈ తరం జనరేషన్ చూసిన మరో లాల్ బహదూర్ శాస్త్రి ఎవరైనా ఉన్నారంటే జార్జ్ ఫెర్నాండెజ్ అని చెప్పవచ్చు. జార్జ్ ఫెర్నాండెజ్ జూన్ 3, 1930న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు జాన్ జోసెఫ్ ఫెర్నాండెజ్, అలైస్ మార్దా. 5 సోదరులలో జార్జ్ ఫెర్నాండెజ్ పెద్దవాడు. 5వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాడు. ఆ తర్వాత చర్చ్ స్కూల్కు మారాడు. ఇంటర్మీడియట్ సెయింట్ అలోయసిస్ కాలేజీలో జాయిన్ అయినా అది పూర్తి కాలేదు. ఇక 19వ ఏట తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న రోమన్ క్యాథలిక్ చర్చికు పంపారు జార్జ్ తల్లిదండ్రులు. అక్కడ ఫాస్టర్ అయ్యేందుకు కావలసిన శిక్షణతో పాటు బైబిల్ చదవాలని బెంగళూరు పంపించారు. 1 నెల రోజుల్లో జార్జికి మొత్తం అర్థమైపోయింది. తలా తోకా లేని సంప్రదాయాలతో మనిషి ఆలోచనలను, కోరికలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పక్షపాత సంప్రదాయమని బహిరంగంగానే విమర్శించేశాడు. ఆ తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్ జీవితంలో దేవుడికి స్థానమే లేదు. కానీ తన తోటి వారు ఎవరైనా ప్రార్థనలు చేస్తే కాదనేవాడు కాదు. వాళ్ళు హిందువులైనా ముస్లింస్ అయినా సరే. కానీ ఆయన ఏ మతాన్ని కూడా ఆచరించలేదు. ప్రపంచం వేరుగా ఉంది, కానీ మతాన్ని పట్టుకుని వేలాడితే బావిలో కప్పలా బ్రతకాల్సి వస్తుందని వాటిని వదిలేశాడు. స్వేచ్ఛ ప్రపంచాన్ని చదవాలనుకున్నాడు. దాంతో ఉద్యోగం కోసం 19వ ఏటనే ముంబై వచ్చేశాడు. అక్కడ కార్మికులను చూసి ఆశ్చర్యపోయాడు. కష్టపడుతున్నా సరే వారి జీవితంలో మార్పు రాలేదనుకున్నాడు. తాను కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. హోటల్స్ లో పనిచేయడం దగ్గర నుంచి చిన్న చిన్న ఇండస్ట్రీస్ లో కూలీగా పనిచేశాడు. అయితే ఆయన పుస్తకాలు బాగా చదివాడు. కన్నడం, ఇంగ్లీష్ అమోఘంగా వచ్చు. ముంబై వెళ్లిన కొద్ది రోజులకే హిందీపై పట్టు సాధించేశాడు. మాట్లాడటమే కాదు, రాయటంతో పాటు సాహిత్యం కూడా చదివాడు. దీంతో రోజువారీ కూలీ జాబ్ కాకుండా ప్రజలకు ఉపయోగపడే జర్నలిస్ట్ జాబ్ చేయాలనుకున్నాడు. ఎన్నో ఆఫీసులు తిరగగా జర్నలిస్ట్ గా ఒక గల్లీ పత్రిక ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన తన వార్తలతో పేపర్ దశనే మార్చేశాడు. ఆసక్తికరమైన కథనాలతో పేపర్ను ప్రతి ఒక్కరూ చదివేలా చేశాడు. ఆ తర్వాత ప్రముఖ పత్రికలో మొదట ప్రూఫ్ రీడర్ గా జాయిన్ అయ్యారు. అటు నుంచి కొంకన్ యువక్ దినపత్రికతో పాటు మంత్లీకి మరో దానికి ఎడిటర్ గా పనిచేశారు. ప్రతిపక్ష హిందీ పత్రికతో పాటు మరో ఇంగ్లీష్ మంత్లీకి ఎడిటర్ గా పనిచేశారు. ఆయన ఒకేసారి 4 పబ్లిషింగ్ హౌస్లకు ఎడిటర్ గా పనిచేశారు. తన జీవితం తాను వెళ్లదీస్తున్న ముంబైలో కార్మికుల కష్టాలు చూసి కరిగిపోయాడు. మున్సిపాలిటీ కార్మికులతో నీచమైన పని చేయించుకుంటూ గౌరవ వేతనం ఇవ్వడం లేదని తనకు తానుగా కార్మికులను పోగేసి పోరాటం మొదలుపెట్టాడు. వాటిని తన పత్రికలో వార్తలుగా వేసి ముంబై కార్మిక లోకాన్ని మేల్కొల్పారు. ఆయన ప్రసంగం మొదలు పెడితే కార్మికులే కాదు, ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వినేవారు. ఆ తర్వాత ఆయన శక్తివంతమైన యూనియన్ లీడర్ అయ్యారు. డ్రైనేజీ కార్మికుల నుంచి ప్రతి ఒక్కరికి జీతాల పెంపు నుంచి ఉద్యోగ భద్రత కూడా వచ్చేలా చేసి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఆయన వాలిపోయేవారు. పోలీసుల దురుసు ప్రవర్తన నుంచి కార్మికుల జీతాలు, జీవన విధానం వరకు అన్నింటిలో ఆయన ముందుండి న్యాయం చేయించేవారు. మున్సిపాలిటీ నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల నుంచి రైల్వే కార్మికుల సమస్యల వరకు జార్జ్ ఫెర్నాండెజ్ చేయని పోరాటమే లేదు. నాయకుడంటే ఎప్పటి మాదిరిగా కారులో వచ్చి మట్టంటకుండా పోరాటం చేయడం కాదు. కార్మికులు ఏ భోజనం తింటే అదే తినేవాడు. నేలపై కూర్చునేవాడు, నేలపై పడుకునేవాడు. రోడ్డు మీద బిస్కెట్లు, సమోసాలు తిని పోరాటాలు చేసిన ఘనత ఆయనది. నాటి కాంగ్రెస్ నేతలకు ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డటనని ఏకంగా పోటీకి దిగేశాడు. 1967లో నాటి దిగ్గజ నేత ఎస్కే పాటిల్ను ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి నేషనల్ లీడర్ అయ్యారు జార్జ్ ఫెర్నాండెజ్. ఇక ఆయన మొరటు నేత మాత్రమే కాదు, ఆయనలో మంచి ప్రేమికుడు కూడా ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో ఆయన ఢిల్లీ నుంచి ముంబై విమానం వస్తూ ఉండగా ఒక అందమైన అమ్మాయి తన పక్క సీట్లో కూర్చొని ఉంది. ఆమె జార్జ్ ఫెర్నాండెజ్ ను గుర్తించి నమస్కారం సార్ అంది. నేను మీకు ఎలా తెలుసని జార్జ్ ఆమెను అడిగారు. నేను పేపర్లో పుస్తకాలు చదువుతుంటాను అంది ఆమె. అంతేకాదు, మీకు నేను తెలియకపోవచ్చు కానీ మా నాన్న మీకు పరిచయం ఉండి ఉండొచ్చని చెప్పింది. పేరు చెప్పండి చెప్పడంతో ప్రముఖ కవి, కేంద్ర మంత్రి హుమాయూన్ కబీర్ అని పేరు చెప్పింది ఆమె. నాకెందుకు తెలియదు, నాకు బాగా పరిచయమే అన్నారు జార్జ్. అయితే ఆమెతో మాటలు కలిపిన తర్వాత మొదటిసారి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలని జార్జ్ ఫెర్నాండెజ్ కనిపించిందట. కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది. తానేమో నలిగిపోయిన బట్టలు, సాధారణ ప్యాంటు, పైగా చెరిగిన జుట్టుతో 40 రూపాయల చెప్పులు.
ఇక ఆమె ఎలాంటి వాడిని కోరుకుంటుందనని భయపడ్డాడట. ఇద్దరు ప్రయాణం మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తండ్రి కవి కావడంతో లీలాకు పుస్తకాలు పరిచయం ఎక్కువగా ఉంది. సాహిత్యం మీద ఇద్దరు కూడా చర్చించుకున్నారు. అంతేకాదు తన చేతిలోని సంచిలో నుంచి ఒక పుస్తకం ఇచ్చాడట. అయితే ఆమెకు నచ్చావని చెప్పలేక ఆ పుస్తకం మీద తన ఫోన్ నంబర్ రాసి తొందరగా తిరిగి ఇవ్వనని చెప్పాడట. నాకు పుస్తకాలు పోగొట్టుకోవడం ఇష్టం ఉండదన్నట. అంటే ఆమె ఫోన్ నంబర్ ఇస్తుందేమోనని కూడా ప్రయత్నం చేశాడు. లేదంటే పుస్తకం చదివాక ఫోన్ చేస్తుందని జార్జ్ ఫెర్నాండెస్ ఆశపడ్డాడు. కానీ అతని మాట తీరు, మంచితనం, నలుగురి గురించి ఆలోచించే తత్వం చూసి ఆమె కూడా పడిపోయింది. కాకపోతే చెప్పలేదు. ఆ తర్వాత 3 రోజులకు ఫోన్ చేసి పుస్తకం ఇస్తాను, కలవాలని చెప్పారు లీలా. అక్కడి నుంచి జార్జ్ అంటే కార్మికుల పోరాటాల నుంచి కొన్నాళ్లు ప్రేమ యుద్ధం చేశాడు. 2 ఏళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి శామ్ ఫెర్నాండెస్ అనే కొడుకు కూడా పుట్టాడు. ఇక రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న జార్జ్ ఫెర్నాండెస్ దేశవ్యాప్తంగా 15 లక్షల మంది రైల్వే కార్మికులను ఏకం చేసి దేశాన్ని స్తంభింపజేసి వారి న్యాయపరమైన కోరికలు తీర్చేలా సాయపడ్డారు. ఇక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో డైనమైట్లను కారులో వేసుకుని వెళ్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే ట్రాక్లను పేల్చేందుకు కుట్ర చేశారని బరోడాలో కేసు పెట్టి జైల్లో వేశారు. దాంతో జైల్లో ఉండే ముజఫర్ నగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. కోకోకోలా, ఐబీఎంలు పెట్టుబడి చట్టాలను ఉల్లంఘించాయని దేశం నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత రైల్వే మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. పోఖ్రాన్ అణు పరీక్షల విషయంలో ఫెర్నాండెస్ కూడా వాజ్పేయికి మద్దతు పలికారు. రహస్యంగా ఆపరేషన్ జరిగేందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చినా మళ్లీ తన పాత్ర లేదని తేలడంతో వాజ్పేయి పిలిచి మరీ మంత్రిని చేశారు. అయితే జార్జ్ ఫెర్నాండెస్ తన మొదటి భార్య లీలాకు దూరంగా ఉన్నారు. ఆమె తన కొడుకుని తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే సమతా పార్టీ నేత జయా జైట్లీతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు ఆమె కారణంగా విమర్శలు, అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రేమను మాత్రం కాదనుకోలేదు. జార్జ్ ఫెర్నాండెస్ మంచాన పడ్డప్పుడు జయా సపర్యలు చేసింది. వారి మధ్య ప్రేమ ఉందని ఎన్ని ప్రచారాలు జరిగినా ఏనాడు కూడా దాని గురించి వారు బయట మాట్లాడుకోలేదు. ఇక జీవిత చరమాంకలో తన మొదటి భార్య లీలా, కొడుకును పిలిపించుకున్నారు జార్జ్. తన మనవడిని చూసుకొని ఆయన మురిసిపోయారు. ఇక 2019లో చనిపోయే వరకు ఆయన ప్రియురాలు, సీనియర్ నేత జయా జైట్లీ ఆయనకు సపర్యలు చేసింది. ఆయన కోసం జీవితాన్ని త్యాగం చేసిందామె. ఎక్కడో కర్ణాటకలో పుట్టిన జార్జ్ ఫెర్నాండెస్ దేశంలోనే ఏ స్థానం నుంచి పోటీ చేసినా గెలిచేసేవారు. ఎన్నో పుస్తకాలు రాసిన ఆయన దేశంలో పేదవాడి బ్రతుకులు మార్చాలని కోరారు. ఎంతలా అంటే రైల్వేలో లాభాలు వస్తే వాటిలో కొంత భాగం కార్మికులకు ఇవ్వాలని ఆకాంక్షించారు. శ్రమను దోచుకునేవారు కొంతలో కొంతైనా ఇస్తే దేశంలో పేదరికమే ఉండదని ఆయన భావన. కానీ ఎవరిస్తారు? సామాన్య జీవితం గడిపిన ఆయన ఏనాడు 500 కంటే విలువైన బట్టలు వేసుకోలేదు. తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. కేవలం మంత్రిగా ఉన్నప్పుడు సమయం లేక పని మనుషులతో చేయించుకున్నారు ఆయన. అయినా ఏనాడు వారిని పనివాళ్లుగా కాకుండా తోటి శ్రామికులుగానే గుర్తించేవాడు. అంతటి నిజాయితీ గల నాయకుడు మళ్లీ పుట్టబోరు కూడా. జార్జ్ ఫెర్నాండెస్ చనిపోయే నాటికి ఆయనకు ఒక ఇల్లు, బ్యాంకులో 8 లక్షలు మాత్రమే ఉన్నాయి. దాదాపు 6 డజను అవినీతి ఆరోపణలు వచ్చినా తన పేరు చెప్పుకొని వేరే బ్రోకర్లు చేసిన పనికి ఆయన పేరుకు మచ్చ వచ్చింది తప్పితే ఆయన మాత్రం అవినీతి జోలికే పోలేదు. మరి జార్జ్ ఫెర్నాండెస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.